హాయ్ అండి. అందరికీ నమస్కారం. సినిమా పేరు ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు సినిమా విషయానికొస్తే, ఒక నటుడికి అంటే ఒక హీరో అనుకోవచ్చు. ఒక హీరోకు లోకల్‌గా అంటే ఒక రాష్ట్రంలో కావచ్చు, తన యాక్ట్ చేసే లాంగ్వేజ్‌లో కావచ్చు. సో, అక్కడ అతనికి అభిమానులు ఉండటం సర్వసాధారణం ఎవరికైనా. ఒక హీరో అయ్యారంటే అతనికి చాలా మంది అభిమానులైతే ఉంటారు. కాకపోతే దేశంలో ఇంకా ఒక రాష్ట్రంతో పాటు ఒక దేశంలో కూడా అభిమానులు ఉండాలంటే అది ఒక గొప్పగా చెప్పుకోవచ్చు మనం. సరే ఇంక దేశం మొత్తంగా ఒక హీరోని ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారంటే ఆయన ఒక నైపుణ్యత ఆ విధంగా ఉంటుందని అందరికీ అర్థమవుతుంది. సో, దేశంతోనే కాకుండా విదేశాల్లో కూడా అతనికి విదేశీయులు కూడా అతనికి ఆరాధిస్తున్నారు. అతనికి ఇంత లవ్ చూపిస్తున్నారు అంటే ఇంక అతను ఎలాంటి వ్యక్తి అయి ఉంటారో ఇంకా అందరికీ అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంత అద్భుతమైన ప్రతిభ, ఎంత అద్భుతమైన టాలెంట్ అయి ఉంటుందో అతనికి ఇంకా మనం అర్థం చేసుకోవచ్చనమాట. సో, ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే మన జూనియర్ ఎన్టీఆర్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్‌కు మన దేశంతో పాటు జపాన్ దేశంలో కూడా అతనికి విపరీతమైన అభిమానులున్నారనమాట. సో, యాక్చువల్‌గా ఈ 'త్రిబుల్ ఆర్' సినిమా జపాన్‌లో కూడా రిలీజ్ అయింది. జపాన్ రిలీజ్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడికెళ్లారు. జపాన్‌కెళ్ళి అక్కడ పర్యటించారనమాట. పర్యటించి అక్కడ అభిమానులతో ఓకే. కలుసుకున్నారు. వాళ్ళతో బాగా సరదాగా టైమ్ స్పెండ్ చేశారనమాట. సో, ఆ తర్వాత 'దేవర' సినిమా కూడా జపాన్‌లో అయితే రిలీజ్ చేశారనమాట. ఎందుకంటే జపాన్‌లో ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఆ విధంగా ఉందనమాట. కాబట్టి జపాన్‌లో 'దేవర' సినిమా కూడా అక్కడ రిలీజ్ అయితే కూడా మంచి స్పందన వచ్చింది. సో, ఇంక తరచుగా జపాన్ అభిమానులైతే ఇంకా వీళ్ళతో ఎక్కడైనా ఫంక్షన్‌లకి వెళ్ళినా కూడా ఈయన్ని అనుకరించడం, అంటే ఈయన పాటలకు స్టెప్పులేయడం, డాన్స్ చేయడము, వీళ్ళని కలుసుకోవడం, అంటే హీరోని కలుసుకోవడం, ఈ విధంగా చాలా చూసామనమాట. చెప్పాలంటే మన వార్ 2 సందర్భంగా చెప్తే జపాన్ ఒక ఒక యువతి అంటే ఒక ఆవిడ తెలుగు నేర్చుకుందనమాట. అంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసమని అక్కడ 'దేవర' ఇలాంటి సినిమాలు అక్కడ రిలీజ్ అవుతుంటే ఆయన మీద ఇష్టంతో ఆయన ఏకంగా తెలుగే నేర్చుకుందనమాట. సో, ఇలాంటి అభిమానం ఇట్లా ఒక హీరోకి కలిగి ఉండడం అంటే చాలా గొప్ప విషయం. అదే కాకుండా రీసెంట్‌గా అయితే జపాన్‌లోని ఒక లోకల్ ట్రైన్ అనమాట. ఒక లోకల్ ట్రైన్‌లో ఒక యువకుడు తన హ్యాండ్ బ్యాగ్ మీద ఒక కీ చైన్ పైన అనమాట. కీ చైన్ పైన జూనియర్ ఎన్టీఆర్ ఒక లాకెట్ అనమాట. ఆ ఫోటో కలిగిన ఒక లాకెట్‌ని తగిలించుకొని అది ట్రావెల్ చేస్తున్నారనమాట. అది చూసిన మన ఇండియన్స్ కావచ్చు, ఎవరో కావచ్చు, దాన్ని ఒక వీడియో చేసి వైరల్ చేశారనమాట. ఎందుకంటే దేశం కాని దేశంలో అది జపాన్‌లో ఒక లోకల్ ట్రైన్‌లో ఈ విధంగా అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ అంటే మన తెలుగు హీరో ఒక ఫోటోని ఒక కీ చైన్ లాకెట్ మీద పెట్టుకొని అలా అభిమానించడం అనేది అది చాలా అరుదు, చాలా గొప్ప విషయం కూడా. ఇండియాలో చెప్పుకుంటే ఇంకా మన రజనీకాంత్ గారికి కూడా ఇంకా మలేషియా, సింగపూర్ ఇలాంటి వాటిల్లో అద్భుతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అంటే మన తెలుగు నుంచి చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే ఇట్లా జపాన్‌లో అభిమానులు ఉండడం అయితే అది చాలా అద్భుతమైన విషయమని అనుకోవచ్చు. సో, ఇక్కడ అంటే విదేశీయులు కూడా జూనియర్ ఎన్టీఆర్ నటన కావచ్చు, అతను ప్రతిభను కావచ్చు అద్భుతంగా మెచ్చుకొని గుండెల్లో పెట్టుకుంటున్నారు. కాకపోతే లోకల్‌గా చూసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యనే మొన్న రీసెంట్‌గా జరిగిన ఒక సంఘటన అయితే చాలా చాలా బాధాకరమైన, అది వర్ణించలేని విషయం అన్నమాట. ఒక పార్టీ ఒక ఎమ్మెల్యేగా ఉండి జూనియర్ ఎన్టీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది అది ఎంత దారుణం అంటే యాక్చువల్‌గా చాలా దారుణం అంటే. ఎవరు అంటే ఒక బాధ్యతాయుతమైన ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇలాంటి వల్గర్ మాటలు, ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఒక హీరో పైన అది 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 అసలు అది వర్ణించలేమనమాట. అంతటి బాధాకరం. కాకపోతే మన తెలుగు ఆడియన్సే జూనియర్ ఎన్టీఆర్‌కు యాంటీగా ఉన్న యాంటీ ఫ్యాన్స్ కూడా ఏదో ఒక హీరో ఎదుగుతున్నాడు అంటే ఒక జాతీయ స్థాయిలో, ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదుగుతున్నారంటే కనీసం మన తెలుగు హీరోనే కదా అని చెప్పి అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇంకా 'వార్ 2' సినిమాలో ఆయన మీద ట్రోలింగ్ కూడా దిగారనమాట. సో, అదొక ఎత్తు అయితే ఇంకా ఒక పార్టీ తరపున ఆయన ఒకప్పుడు ఆ పార్టీ తరపునైతే ప్రచారం చేశాడు. ప్రచారం చేస్తే అప్పుడు ఆయనకు యాక్సిడెంట్ అయ్యి ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఏదో పార్టీకి అసలు సంబంధం లేని వ్యక్తి తను. రాజకీయాలకి దూరం. ఈయన సినిమాలు చేసుకుంటూ ఏదో ఉన్నారు. కాకపోతే రాజకీయంగా ఇతని మీద ఇంత దారుణమైన మాటలు మాట్లాడడం, ఇట్లా దారుణంగా తిట్టడం అనేది అది చాలా అన్యాయమైన మాట అనమాట. సో, ఇది ఒక పక్క అయితే జూనియర్ ఎన్టీఆర్ మన వాళ్ళు, మన బంధము, మన రక్త సంబంధము,
మన ఫ్యామిలీ అనుకున్న వాళ్ళే కనీసం ఈ వ్యాఖ్యలపైన, ఈ దారుణమైన సంఘటన పైన కనీసం నోరు మెదపడం లేదు. ఇది ఇది ఇంకా చాలా అన్యాయమైన విషయం ఇదనమాట. సో, ఇంక చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కి ఎక్కడి నుంచి కూడా తన ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఇంకా ఇంక తనకు బంధువులు, బంధుత్వం అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ అయితే రావట్లేదు. ఈ వ్యాఖ్యలపైన ఎవరు స్పందించలేదు ఇంతవరకు, ఖండించలేదు కూడా. జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్నదంతా ఒకే ఒక్కరు. అది తన అభిమానులు మాత్రమే. తన అభిమానులే ఆయన కోసం ప్రాణం పెట్టేవాళ్ళున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి ఆయన అంటే జూనియర్ అభిమానులు చాలా బాధపడిపోతున్నారు. వాళ్ళే ఇంక గుండెలు బాదుకుంటున్నారనమాట. అంత బాధాకరమైన ఘటన అది. సో, ఇంక ఏదో చెప్పినట్టు ఇంకా మన లోకల్‌గా ఉన్న మన లోకల్ టాలెంట్‌ని, మన సొంత మనిషిని మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం అనమాట. కాకపోతే విదేశాల్లో అయితే ఆయన్ని గుండెలో పెట్టుకుంటున్నారు. సో, ఈ చర్య అయితే చాలా నీచమైన విషయం అనమాట ఇది. సో, ఇది ఇది అంటే ఒక వివక్ష చూపిస్తున్నారనమాట జూనియర్ ఎన్టీఆర్ పైన. ఒక ఫ్యామిలీ తరంగా కావచ్చు, ఇక రాజకీయం పరంగా కావచ్చు. ఆయన మీద ఒక విషం చిమ్ముతున్నారనమాట. ఇది చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అది దగ్గరలోనే పడొచ్చు. ఏదో ఒక శక్తి ఖచ్చితంగా వస్తుంది. వచ్చి ఇలా నోర్లంతా మూయించే రోజులు దగ్గరలో పడ్డాయని మనం అనుకుందాం. సో, ఇది ఇవాల్టి విషయం. సో, మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. నమస్తే.